వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. వీడియో రికార్డ్ చేసే ముందు మీ అందరు క్లారిటీగా ఒకటి చెప్పాలి. అదేంటంటే లైక్ కెమెరా ముందు రికార్డ్ చేయడం అనేది కుదరట్లేదు. డైరెక్ట్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ కూడా ఇది అవ్వదు. సో డైరెక్ట్గా ప్రెజెంట్ రా ఆడియో ఏదైతే ఉందో అదే వస్తుంది. ఒకవేళ కానీ మీకు ఆడియో బేస్లో ఎఫెక్ట్ ఉన్నా, లేకపోతే వీడియో రెజల్యూషన్లో ఏదైనా చిన్న చిన్న సాటిస్ఫై అవ్వకుండా మీరు ఉంటే మాత్రం ఈ ఒక్క వీడియో రేపటి నుంచి రెగ్యులర్గా మీకు కెమెరాతోటి రికార్డ్ చేసి ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను. ఓకే, అయితే ఈరోజు మార్కెట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం తెలుసుకోవాలి. ఒకటి కూడా కాదు, చాలా ఉన్నాయి. అందులో మేజర్ పాయింట్ ఏంటంటే ఇరాన్ వచ్చేసరికి అఫీషియల్గా వాళ్ళు అనుకున్న కండిషన్స్లో, అంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, 10 కండిషన్స్. యూఎస్ యాక్సెప్ట్ చేయకుండానే ఒక కండిషన్లో అయితే మాత్రం వాళ్ళు ఆల్రెడీ విన్ అయినట్టు కనపడుతుంది. అది ట్రంప్కి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఫ్రైడే ఈవినింగ్ వరకు టైం ఇస్తాననేది ఏదైతుందో, నేను అట్లాంటిది ఏమి ఇవ్వలేదు, మేము ఎటువంటి టైం ఇరాన్కి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సిల్వర్ 5% వరకు కరెక్షన్ అయినట్టు కనపడుతుంది. గోల్డ్ ఏమో 2% వరకు ఫాల్ అయింది. క్రూడ్ ఆయిల్ 100 అబోవ్కి వెళ్ళి 102, 103 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సేమ్ టైం మన ఇండియాలోని ఈరోజు కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ అయినాయి. వాటి పరంగా కూడా కొంచెం డిస్కస్ చేయాల్సింది ఉంది. అది మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుందనంటే డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుందండి. ఎందుకు, ఎప్పుడు, ఏ టైంలో పడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు పడుతుంది అనే దాని గురించి క్లారిటీగా నేను మీకు చెప్తాను. అండ్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. లైక్ జియో ఫైనాన్స్ స్టాక్ ఈరోజు 4% పెరిగింది. ట్రెంట్ 4% పడింది. మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే మనం మాట్లాడుకున్నాం ట్రెంట్ స్టాక్కి రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినాయని. బట్ ఎందుకు ఫాలో అయింది, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అదర్ స్టాక్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి మీ ముందు నేను తెచ్చి పెడతాను. సేమ్ టైం వీడియో చూసుకునేటప్పుడు వింటున్న ప్రతి పాయింట్లో కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, ఓవరాల్గా ఈరోజు మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం నిఫ్టీ అయితే మాత్రం 0.84% నెగిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే మాత్రం 1.09% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 1.43% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 1.42% నెగిటివ్ సైడ్ అయితే చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 0.65, స్మాల్ క్యాప్ 0.67% నెగిటివ్ సైడ్ అయితే చూసాం. ఇండియా విక్స్ ఈరోజు 1.58% అప్ సైడ్ మూవ్ అయ్యి 18.59 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీలో ఏదైతే కరెక్షన్ వచ్చిందో, ఇన్ఫ్యాక్ట్ సెన్సెక్స్లో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో కూడా కరెక్షన్ వచ్చింది. మేజర్ ఇండైసెస్లో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో డిక్లైన్ వచ్చిందో అది ఎలా మనం పరిగణలోకి తీసుకోవాలి. సేమ్ టైం టెక్నికల్గా మార్కెట్స్ని ఈరోజు వచ్చిన ఫాల్ని ఫర్దర్గా ఫాలో అవుతుందా, లేకపోతే ఫర్దర్గా పెరుగుతుందా, లేదా వాల్టైల్గా ఉంటుందా అని ఎట్లా తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ప్రతిసారి మీరు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసినప్పుడు కామన్ పీపుల్ అయితే ఆల్రెడీ తెలుసు మనం ఎలా స్టార్ట్ చేస్తామనేది. కొత్త వ్యూవర్కి అయితే చెప్తాను. మన వాళ్ళు ముందు వీడియోస్ నుంచి రిక్వెస్ట్ చేసే విధానం ప్రకారంగా ఫస్ట్ ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని నేను మార్కెట్ అనాలిసిస్ చేస్తాను. దాని తర్వాత న్యూస్ అప్డేట్స్ని కూడా కనెక్ట్ చేసి అనాలిసిస్ చేస్తుంటాను. టెక్నికల్ బేస్ ఎందుకు అంటే ఓన్లీ నేను చార్ట్ ప్యాటర్న్స్ బట్టే మార్కెట్ అనాలిసిస్ చేస్తాను అని అనుకునే వాళ్ళ కోసం ఫస్ట్ వ్యూ అనేది హెల్ప్ అవుతుంది, అందుకోసం చెప్తాను అనమాట. ఈరోజు నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ నెగిటివ్లో క్లోజ్ అయింది, 0.84%. నిఫ్టీ ఫాలో అవ్వడానికి మేజర్గా వెయిటేజ్ స్టాక్స్ సపోర్ట్ చేసినా లేదా అనేది ఎప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. వెయిటేజ్ స్టాక్స్ అంటే ఏంటి, నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి, కానీ అన్ని వెయిటేజ్ స్టాక్స్ దానికి సపోర్ట్ చేసినాయి లేదనేది మనం చూస్తాం. వాటి ప్రకారంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% ఫాలో అయింది, ఐసిఐసి బ్యాంక్ 1.43, కోటక్ బ్యాంక్ 1.7, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, అలానే బజాజ్ ట్విన్స్ 2 హెవీ ఫాల్ వచ్చినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 3.37% డిక్లైన్ వచ్చింది. రిలయన్స్ 1.37% డ్రాప్ అయింది. ఐటీ స్టాక్స్లో హెవీగా డిక్లైన్ చూసాం. అండ్ సేమ్ టైం ఐటీసీ ఫాలో అయింది, హిందుస్థాన్ యూనిలివర్ ఫాలో అయింది. ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఆదాని పోర్ట్స్ మాత్రమే సపోర్ట్ చేసినాయి. 70 to 80% ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కాబట్టి నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది ఒక స్టాక్ వల్ల కానీ ఒక సెక్టార్ వల్ల కానీ రాలేదని మనకు అర్థమైంది. రెండు, ఆ వచ్చే ఫాల్ అనేది సివియరా, అది ఎట్లా తెలుసుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్యానిక్ అవుతుంది అని మీకు 2 విధాలుగా ముందే తెలిసిపోతుంది. ఒకటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, 2 ఇండియా విక్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడైనా మోర్ దెన్ 2% కానీ రియాక్ట్ అయితే అది పాజిటివ్ సైడ్ రియాక్ట్ అయితే పాజిటివ్ కన్ఫర్మేషన్, నెగిటివ్ సైడ్ రియాక్ట్ అయితే నెగిటివ్ కన్ఫర్మేషన్. కరెంట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 0.65%, 0.67% నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో దాన్ని బట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈరోజు వచ్చే ఫాల్ అనేది మార్కెట్ని ఫర్దర్గా హెవీగా ఫాల్గా లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయని మనం కన్ఫర్మేషన్స్ తీసుకోవడానికి అయితే మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్ అయితే కనిపించట్లేదు. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూసి నిఫ్టీ ఫర్దర్గా ఫాలో అవుతుందని మనం 100% చెప్పలేము.
ఎందుకంటే ఆ రెండు కూడా 0.65 0.67 అనేది జస్ట్ న్యూట్రల్ ఫాల్, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇండియా విక్స్. ఇండియా విక్స్ 18.59 దగ్గర ఉంది, 1.58% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. విక్స్ ఏదైతే పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చిందో 1.58% ఇండియా విక్స్, సో దాన్ని మనం పెద్ద డిప్ అని మనం అనుకోలేం. ఎందుకు అంటే పెద్దగా ఫాలో అవుతుందని ఇండికేషన్ అని మనం అనుకోలేం. బికాస్ విక్స్ ఎప్పుడైనా ఒక 5% 10% పైకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం వర్రీ అవ్వాలి. అయితే స్లోగా పెరుగుతుండడం కూడా కన్సర్నే, కానీ బిగ్ కన్సర్న్ తీసుకోవాల్సిన పాయింట్ అయితే కాదు. విక్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 20, 23, 25, 27కి హెడింగ్ అవుతుంది అని అంటే అది మార్కెట్స్కి బీరిష్ సిగ్నల్. బట్ విక్స్ స్లోగా పెరుగుతుందని అంటే ఏ టైంలోనైనా ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వస్తే హ్యూజ్ వేలో విక్స్ అనేది కరెక్షన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో విక్స్ బట్టి అయితే మాత్రం మనం చెప్పలేం. మరి వెయిటెడ్ స్టాక్స్ బట్టి నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది ఓకే అన్ని వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేశాయని చెప్పగలిగావు కదా అని మీరు అనొచ్చు. ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ కనెక్టింగ్ డాట్స్ ఇంపార్టెంట్. అన్ని డాట్స్ కూడా మీకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే అప్పుడు మీరు దాన్ని ఓకే రెడ్ ఫ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మనం బీరీ షర్ట్ తీసుకుంటామని అనుకోవడానికి అనమాట. అది మేజర్ అప్డేట్. సో అందుకే వెయిటెడ్ స్టాక్స్ చూపిస్తున్నా కానీ అంత ఫాస్ట్గా మనం రాలేము. టెక్నికల్గా ఇప్పుడు నిఫ్టీలో మాట్లాడుకుందాం. టెక్నికల్గా నిఫ్టీలో మాట్లాడడానికి రెండు విధాలుగా చెప్తాను. నిఫ్టీ స్టార్టింగ్ మనకి స్ట్రాంగ్ బీరిష్ మొమెంటం క్రియేట్ చేసింది, తర్వాత బుల్లిష్ షెడ్ రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. ఇదిగోండి, సో ఒక స్వింగ్ క్రియేట్ అయింది అండ్ ఆ తర్వాత రీసెంట్ హైని బ్రేక్ అయింది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో హయ్యర్ హై ఫామ్ చేయడానికి ట్రై చేస్తుందని మనకు అర్థమైంది. ఇది ఒక బుల్లిష్ ట్రెండ్, రైట్? సో బుల్లిష్ ట్రెండ్లో హయ్యర్ హై ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ బీరిష్ షెడ్ వస్తున్నప్పుడు ఏం జరగాలి? ఓకే, యూజువల్గా నార్మల్గా బీరిష్ షెడ్ వస్తున్నప్పుడు ఎలా జరుగుతుందో తెలుసా? ఇట్లా మూవ్ అయినప్పుడు మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంటే ఓకే, సో ఈ స్వింగ్ హై ఏదైతుందో ఈ స్వింగ్ హై సేమ్ టైం ఈ స్వింగ్లో ఏదైతుందో ఈ స్వింగ్లో ఈ రెండు బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ అవుతునేటప్పుడు నెక్స్ట్ స్వింగ్లో వరకు ఫాలో అవుతుంది. అది కూడా బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ ఫాలో వస్తుంది. అండ్ ఈ విధంగా రీసెంట్ స్వింగ్లోస్ బ్రేక్ అవుతూ వస్తుంటే మార్కెట్ బేరిష్ టర్న్ అవుతుందని మనం చెప్పచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఏదైతే ఈ ట్రెండ్ మూమెంటం ఉందో ఈ ట్రెండ్ మూమెంటంలో 50% డిప్ అవ్వాలి. అది ఎట్లా తెలుసుకోవాలి? ఫిబొనాకీ లెవెల్ బట్టి తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిందో రీసెంట్లో బ్రేక్ అయిందా? నో, బ్రేక్ అవ్వలేదు. సో పర్వాలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఫిబొనాకీ లెవెల్ బట్టి రీసెంట్ ఫిబొనాకీ లో నుంచి ఓకే, రీసెంట్ ఫిబొనాకీ లో నుంచి అండ్ నేను హైక్ మార్క్ చేసుకుంటే అందులో 50% లైన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇఫ్ ఐ క్యాన్ సీ 23,380. ఎనీథింగ్ నిఫ్టీ కానీ ఒకవేళ 23,380 లెవెల్ని టచ్ చేస్తే అప్పుడు మనకి ఫాల్ స్టార్ట్ అయిందని మనం అనుకోవడానికి, అంతవరకు మనం వరేయాల్సిన అవసరం లేదు. మరి ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఈ రికవరీ అయినప్పుడు ఇది మొత్తం మళ్ళీ ఫాలో అవుతుందని అనుకునేటప్పుడు 0.38% లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టెక్నికల్గా మీరు చూస్తే ఇక్కడ ఒక స్వింగ్ లెవెల్ ఉంది, ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయ్యి 38.2% లైన్కి వచ్చి అండ్ అది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఫర్దర్గా ఫాల్. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మైనర్ ఫాల్ మనం నెక్స్ట్ ఇంతవరకు చూస్తాం. ఇది కూడా బ్రేక్ అయితే 0.5, అది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇంకా మార్కెట్ పొజిషనల్గా బీరిష్ షెడ్ టర్న్ అయిందని మనం అనుకోవడానికి. మరి ఇప్పుడు వస్తున్న ఫాల్స్ ఏంటి? చిన్న మైనర్ కరెక్షన్స్ అనమాట. బేసిక్గా ఒకరోజు బుల్లిష్ ఒకరోజు బీరిష్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ వస్తుంటాయి కదా, అట్లాంటి కైండ్ ఆఫ్ మైనర్ కరెక్షన్స్ అనేది మార్కెట్లో మొదలయ్యాయని అర్థం. మేజర్ కరెక్షన్ వేరు, మైనర్ కరెక్షన్ వేరు. మేజర్ కరెక్షన్ అంటే ఇది, ఓకే. మైనర్ కరెక్షన్ అంటే ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి చూడండి, ఇవన్నమాట. తిప్పిగా గట్టి కొట్టి చూస్తే 350 పాయింట్లు కన్నా ఎక్కువ ఫాలో అవ్వలేదు, అదనమాట. సో చాలామంది 100 పాయింట్లు 200 పాయింట్లు కూడా బీరిష్ అనుకుంటారు. ఇంట్రాడే పరంగా అనాలిసిస్ వేరు, పొజిషనల్ అనాలిసిస్ వేరు. ఇదంతా పొజిషనల్ అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్తున్నది. యాజ్ పర్ ఇంట్రాడే అనుకోండి, అది మళ్ళీ సెపరేట్. కానీ 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని అనాలిసిస్ చేయాలి, దట్ ఈస్ అన్ సెబీ రూల్. అందువల్ల నేను పర్టికులర్గా 15 మినిట్స్ పెట్టి చెప్పట్లేదు, పొజిషనల్ వ్యూనే బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇది టెక్నికల్ వ్యూ ప్రకారంగా. అయితే ఫర్దర్ ఫాల్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్ ఈ రీసెంట్ లో బ్రేక్ అవ్వాలి. నెక్స్ట్ వన్ 23,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అవి బ్రేక్ అయ్యి మొమెంటమ్ డౌన్ సైడ్ ఇంకా మొమెంటమ్స్ వస్తున్నప్పుడు ఫర్దర్గా ఫాలో అవుతాయని మనం చెప్పుకోవచ్చు. నా నెక్స్ట్ వన్ గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్కి వెళ్దాం. గ్లోబల్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఫ్యూచర్స్ ప్రెజెంట్ రైట్ నో 340 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 123 పాయింట్స్. యూరోపియన్ మార్కెట్స్లో డాక్స్ 0.63% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ ఏమో 93.8386 దగ్గర ట్రేడ్ అవుతుంది. రూపీ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా వీక్గానే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీస్, క్రూడ్ ప్రైస్ చూస్తే 103 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 94 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ క్రూడ్ ఆయిల్ WTI, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా
యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం పెరుగుతున్నాయి. క్రూడ్ పెరగడం అనేది ఇండియన్ మార్కెట్స్కి అంత పాజిటివ్ సైన్ అయితే కాదు. కరెన్సీ వీక్ అవ్వడం అనేది ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. థర్డ్ వన్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ కరెన్సీ మూడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్కి నెగిటివ్గానే కనపడుతున్నాయి. ఇవి కానీ ఇంకా ఫర్దర్గా కానీ ఇలానే లీడ్ చేస్తూ ఉంటే మార్కెట్లో వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ లోస్ని బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడతాయని మనం గ్లోబల్ మార్కెట్స్ బట్టి కన్ఫర్మేషన్కి వెళ్ళొచ్చు. అంటే టెక్నికల్ ప్లస్ గ్లోబల్ మార్కెట్స్ని కంబైన్ చేయండి. ఈలో కానీ బ్రేక్ అయితే ఓకే, అంటే ఈ అప్డేట్స్ కానీ ఇలానే కంటిన్యూ అయితే ఈలో ఇక్కడ ఈజీగా బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని, దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైనా టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ టెక్నికల్గా మనం తెలుసుకున్నవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటే కన్ఫర్మేషన్స్ అనేవి ఈ గ్లోబల్ మార్కెట్స్ మనకి ఇస్తాయి. ఏంటవి? క్రూడ్ ఇంకా పెరుగుతునేటప్పుడు, రూపీ వీక్ అవుతునేటప్పుడు, గ్లోబల్ మార్కెట్స్ డ్రాగ్ చేస్తునేటప్పుడు అది ఇండియన్ మార్కెట్స్ ఎక్కువ ఫాల్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దిస్ ద సెకండ్ అప్డేట్. థర్డ్ వన్, అన్సర్టెనిటీ వార్ పరంగా కూడా కంటిన్యూ అవుతున్నాయి. అవేంటి అనేది నేను మీకు 1 by 1 చెప్తాను. ట్రంప్ వచ్చేసరికి ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పేశాను, నార్మల్గా చెప్పేస్తాను. ట్రంప్ 72 గంటలు ఈ సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారని చెప్తున్నారు. అట్లానే ఇరాన్ వాళ్ళు 2 షిప్స్ని సీజ్ చేశారని, యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళవి 3 షిప్స్ని మళ్ళీ రిటర్న్ పంపించామని కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. అందులో ఇరాన్ సీజ్ చేసిన దాంట్లో ఇండియా షిప్ కూడా ఒకటి ఉంది అని, అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ప్రెజెంట్ వచ్చేసరికి 29 విజల్స్ని ఆల్మోస్ట్ యుఎస్ వాళ్ళు అయితే 29 విజల్స్ని కంటిన్యూ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్ షిప్స్ని యుఎస్ వాళ్ళు 29 షిప్స్ రీడైరెక్ట్ చేశామని యుఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇరాన్ వాళ్ళు ఏమో మావి 34 షిప్స్ వెళ్ళాయని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే యుఎస్ వాళ్ళు 3 షిప్స్ని అయితే మాత్రం కంప్లీట్గా రివర్స్నే పంపించాం, మధ్యలో కూడా రాలేదని చెప్తున్నారు. ఈ క్లెయిమ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, మీకు తెలుసు కదా. ఎందుకంటే 40 రోజుల నుంచి మనం మార్కెట్ని చూస్తూనే ఉంటున్నాం. ఇరాన్ వాళ్ళేమో మేము ఇది చేశామని, ట్రంప్ వాళ్ళేమో వాళ్ళు అది చేశారని ఆ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూసిన అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు ఒక బిగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈవెన్ మార్కెట్ ప్యానిక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. పర్షియన్ గల్ఫ్లోనైతే మాత్రం ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఏ టైంలోనైనా కానీ ఆ కేబుల్స్ని మేము కట్ చేస్తాము, ఫర్దర్గా కానీ మీరు మా మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాయని చెప్పారు. యాక్షన్స్ అంటే ఏంటి? లైక్ వాళ్ళ పవర్ ప్లాంట్స్ని కూల్ చేసినా, లేదా బ్రిడ్జెస్ని కూల్ చేసినా, లేదా వాళ్ళ షిప్స్ని ఇంకా వెళ్ళనవ్వకుండా వాళ్ళ ఎకానమిక్ పరంగా వాళ్ళ మీద ప్రెజర్ పెడుతుంటే మాత్రం వీళ్ళు గ్లోబల్ పరంగా ప్రెజర్ పెట్టాలని ఇరాన్ వాళ్ళు డిసైడ్ అవుతున్నట్టు వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చారు. ఇది ఒక పక్క మార్కెట్లో అన్సర్టెనిటీని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఇది జరగకూడదనే కోరుకుందాం. ఒకవేళ జరిగితే మాత్రం డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. యుఎస్ ఇరాన్ పరంగా నేను గూగుల్లో నార్మల్గా చెక్ చేసినప్పుడు ట్రంప్ అయితే మాత్రం మేము ఎటువంటి టైం అయితే మాత్రం ఎక్స్టెండ్ చేయట్లేదని చెప్పి ఒక పక్క నుంచి యుఎస్ వాళ్ళు అయితే మాత్రం అప్డేట్ ఇస్తున్నారు. అంటే మేము 72 గంటలు ఎక్స్టెండ్ చేసామని చెప్పడం అనేది వాస్తవం కాదు. మేము 72 గంటలు కాదు కదా, ఈవెన్ గంట టైం కూడా మేము వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ షిప్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా బ్లాక్ అయ్యే ఉంటాయి. వాళ్ళ షిప్స్ ఏవి కూడా మేము పర్మిషన్ ఇవ్వం, వాళ్ళ షిప్స్ ఏవి కూడా కంటిన్యూ చేయడానికి మనం యాక్సెస్ కూడా ఇవ్వమని చెప్పి క్లారిటీగా అయితే మాత్రం ట్రంప్ సైడ్ నుంచి, అంటే వైట్ హౌస్ సైడ్ నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇంకో పక్క వచ్చేసరికి ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయడం కూడా మొదలుపెట్టారు. దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఒకటి సాధించారని అన్నాను కదా, అదేంటంటే ఇరాన్ యొక్క డిప్యూటీ స్పీకర్ ఇప్పుడే ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి టోల్ ఫీ మేము కలెక్ట్ చేస్తామని చెప్పారు కదా, టోల్ ఫీ కలెక్ట్ చేసాము, ఫస్ట్ షిప్ మాకు పే చేసిందని చెప్తున్నారు. ఇది నిజంగానే యూఎస్కి ఒక బిగ్ అవమానమే. ఎందుకంటే ట్రంప్ ఆయిల్ షిప్స్ ఏవైనా కానీ ఇరాన్ వాళ్ళకి బిల్లింగ్ పే చేస్తే మాత్రం ఒప్పుకోము, ఆ షిప్స్ని కూల్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరు కూడా పే చేయలేదు. అలా అని చెప్పేసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా షిప్స్ వెళ్ళలే. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక షిప్ పాసేజ్ అయ్యింది. ఆ పాసేజ్ అయిన షిప్ ఇరాన్ వాళ్ళకి టోల్ ఫీ పే చేశారని చెప్తున్నారు. అంటే యూఎస్ వాళ్ళు పెట్టిన కండిషన్స్కి రిమైనింగ్ వాళ్ళు పెద్దగా పాటించలేదని అర్థం. సెకండ్ వన్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు దీంట్లో విన్ అయ్యారని కూడా అర్థమవుతుంది. ఇది ట్రంప్ మీద ఇంకొంచెం ప్రెజర్ని తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే ట్రంప్ మీద నమ్మకం కూడా కోల్పోతారు. మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఒక్కరు కూడా రూపాయి పే చేయకుండా షిప్స్ని కంటిన్యూ అయ్యేటట్టు యూఎస్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినా కానీ
ఒక్క షిప్ కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళేటట్టు అయితే మాత్రం మనకి కన్ఫర్మేషన్ రాలే. గత 3 రోజుల నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియన్ షిప్స్ కూడా వెళ్ళట్లేదు. ఇందువల్ల క్రూడ్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. ఇరాన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ టోల్ ఫీని కలెక్ట్ చేశాను అన్నారు తప్ప ఏ కంట్రీ పే చేస్తుంది అనేది బయటికి రివీల్ చేయలేదు. అలానే ఏ కంట్రీ షిప్ వెళ్ళింది అనేది కూడా రివీల్ చేయలేదు. అయితే ఇంకొన్ని నిమిషాల్లో కానీ ఇంకొన్ని గంటల్లో కానీ ఆబ్వియస్లీ యూఎస్ వాళ్ళు వాళ్ళ శాటిలైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డెఫినెట్గా దాని గురించి రివీల్ చేస్తారు. లేదా ఇది కేవలం యూఎస్ని భయపెట్టడం కోసం చేసింది అనేది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 48 అవర్స్ లేదా నెక్స్ట్ 36 అవర్స్ అంటే సండే నైట్ వరకు మనం అప్డేట్స్ని చూస్తూ ఉండాలి కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ 36 అవర్స్ టు 48 అవర్స్ వరకు మనం చూడాల్సిందంతా కూడా ఈ పీస్ టాక్స్ గురించి ఫర్దర్గా ఇంకేం మాట్లాడతారో, ఇంకేదైనా జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన మార్కెట్స్కి అంతటికీ కావాల్సింది ఒకటే, క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవ్వాలి. క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవ్వనంత వరకు మన ఇండియన్ మార్కెట్స్ మీద ఆ ప్రెజర్ అనేది కొంచెం ఉంటుంది. ప్రెజర్ అంటే మరీ క్రాష్ ప్రెజర్ కాదు, కొంచెం వాలటైల్ ప్రెజర్ ఉంటుంది. సో ఇందువల్ల మార్కెట్స్ మీద మనం పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని వదిలేస్తే చాలు. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని వదిలేసి ఇరాన్ యూఎస్ ఎన్ని రోజులు యుద్ధం కంటిన్యూ చేసినా కానీ పెద్ద ఇంపాక్ట్ అనేది మనకు ఉండదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి గల్ఫ్ కంట్రీస్ని టచ్ చేయకుండా ఉంటే చాలు. సో ఫర్దర్ డెవలప్మెంట్ అనేది క్రూడ్ ఆయిల్ డిక్రీజ్ అయిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే క్రూడ్ ఏం జరుగుతుంది అనేది ఫర్దర్గా మనం వెయిట్ చేస్తూ చూడాలి. ఇది వార్ పరంగా అప్డేట్ అయితే ఈరోజు నైట్కి మనం అది కూడా చూడాలి. నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్కి ఇంకో నెగిటివ్ కూడా ఉంది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ హెవీగా ఫాలో అవడానికి కారణం అదే. ఆర్బీఐ మినిట్స్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఈ మినిట్స్లోని ప్రెజెంట్ ఎనర్జీ ప్రైజెస్ పెరగడం, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండడం, ఇన్సూరెన్స్ కాస్ట్స్ పెరగడం, వీటి వల్ల మోస్ట్లీ ఇండియా పరంగా ఇన్ఫ్లేషన్ 4.6 ట్రిగర్ అవుతుందని మార్నింగ్ మనం ఇది మాట్లాడుకున్నాం. నిన్న ఆర్బీఐ మినిట్స్లో చెప్పారు. ఈవెన్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ ఫాలో అవడానికి కారణం అదే. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా ఇంపాక్ట్ కనపడుతుందని, దీనివల్ల మోస్ట్లీ ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం పెరిగే ప్రాబబిలిటీస్ ఉంటుందని ఒక నెగిటివ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ ఫాలో అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే మాత్రం ఇదే. నా ఇందులో పాజిటివ్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే జర్మనీకి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు విజిట్ చేశారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ జర్మనీ వాళ్ళతో ఇండియన్ వాళ్ళు $8 బిలియన్ వర్తున్న సబ్మెరైన్ ప్రాజెక్ట్ని అయితే మాత్రం ఓకే చేస్తున్నట్టు చెప్పారు. నెక్స్ట్ 3 మంత్స్లో అయితే మాత్రం ఇది ఆన్ టేబుల్కి వస్తుందని చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ కానీ కంటిన్యూ చేసుకుంటే మజ్గాండోక్ షిప్ బిల్డ్, కొచ్చిన్ షిప్ బిల్డ్, బిఈఎల్, బిహెచ్ఎల్ లాంటి మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాజిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాజిటివ్. సెకండ్ వన్, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు పెట్రోల్ ప్రైజెస్ని, డీజిల్ ప్రైజెస్ని పెంచేస్తారని ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అని, మేము పెట్రోల్ మీద, డీజిల్ ప్రైజెస్ మీద ఎటువంటి ప్రైజెస్ పెంచము, ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఏం జరిగినా కానీ పాత ప్రైజెస్ అంటే ఓల్డ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయని చెప్పారు. ఇది ఇంకో పక్క మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇంకోటి కూడా ఉంది. ఈరోజు చాలా స్టేట్స్లో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళైతే మాత్రం ఒక సర్క్యులర్ పాస్ చేశారు ఇదివరకే. అదేంటంటే ఆ సర్క్యులర్ ఏప్రిల్ 29 రాత్రి అంటే సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని పోస్ట్ చేయమని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, 5 స్టేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్టేటు 2 స్టేట్లలో అయితే మాత్రం పెద్ద మ్యాటర్ కాదు, కానీ 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 5 స్టేట్స్లో కూడా బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుందనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనం రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ది బిల్లు రీసెంట్గా అదైతే మాత్రం డిక్లేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీట్స్ పరంగా అడ్జస్ట్మెంట్ చేయడం కోసం సో బిల్ పాస్ చేద్దామని అనుకుంటున్నారు. అది కూడా మోస్ట్లీ బీజేపీకి ఎగెన్స్ట్గా వస్తుందని అనుకుంటున్నారు. బీజేపీ రూల్ చేసిన 12 సంవత్సరాల్లో ఫస్ట్ టైం అయితే మాత్రం వాళ్ళ బిల్ అయితే మాత్రం ఫెయిల్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఓట్ బ్యాంక్ తగ్గిపోతుందా పెరుగుతుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్కి ఎలక్షన్స్కి సంబంధం లేదండి. 5 స్టేట్స్ కాబట్టి 5 స్టేట్స్లో బీజేపీ ఓట్ బ్యాంక్ కాపాడుకోగలిగితే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లోని వీళ్ళకి కొంత క్యాపబిలిటీ ఉంటుంది, విన్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది. అది మార్కెట్ని బూస్టప్ చేస్తుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ సేమ్ టైం మే 3వ తారీఖు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు ఇంతకు ముందు కూడా నిఫ్టీలో కూడా మంచి మొమెంటమ్స్ వచ్చినాయి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఆ టైంలో కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి కారణాలు అయితే మాత్రం ఇదే. ఎందుకంటే అంతకుముందు ఇదిగోండి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 2023 నవంబర్ టైంలో నిఫ్టీ ఇంతలా ఎందుకు పెరిగింది తెలుసా? అప్పుడు కూడా ఒక 4 to 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినాయి, ఇంక్లూడింగ్ తెలంగాణ, వీటన్ని స్టేట్స్లో కూడా. అప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీకి ఫేవరబుల్గా కొన్ని స్టేట్స్లోని వాళ్ళు విన్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. అప్పుడు నిఫ్టీ 50 అప్రాక్సిమేట్లీ 19,700 నుంచి స్ట్రైట్ అవే 21,500కి మూవ్ అయింది. ఇప్పుడు ఈ 5 స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ వస్తే అది ఇంకా బిగ్ పాజిటివ్. ఓట్ బ్యాంక్ని పెంచుకున్నా కానీ పాజిటివ్గానే తీసుకోవచ్చు. సో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మే 3 ఏప్రిల్ 29 రోజు
మ్యాక్సిమం పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఇది ఇప్పుడు మీకు ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు, బట్ ఆ రోజు ముందుగానే ఉపేంద్ర చెప్పాడని మీకైతే మాత్రం అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఆ న్యూస్ని కూడా ఫాలో అవుతారనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ అన్సర్టెనిటీస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్ పరంగా అయితే మాత్రం ఓవరాల్గా అప్డేట్స్ పరంగా చూసుకుంటే గ్లోబల్ అన్సర్టెనిటీస్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది అండ్ వార్ అన్సర్టెనిటీస్ అట్లానే ఉన్నాయి. ఎనీథింగ్ ఈ అన్సర్టెనిటీస్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనపడితే మార్కెట్ రికవరీ అవుతుంది, లేదంటే వాల్టాలిటీ కంటిన్యూ అవుతుంది, క్రాష్ అవ్వదు. క్రాష్ ఎప్పుడవుతుంది అంటే ఇన్ఫ్రాస్ మీద అటాక్స్ చేస్తున్నప్పుడు ఒకే న్యూస్కి పదే మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. సో అందువల్ల ఈ వాల్టాలిటీ పరంగా నార్మల్గా అయితే మాత్రం కంటిన్యూ అవుతాయి. నా రేపటికి మార్కెట్ పరంగా ఈ అప్డేట్స్తో పాటు ఇంకొకటి కూడా మీరు చూడండి, ఇన్ఫోసిస్ రిజల్ట్స్. మేబీ నేను రికార్డ్ చేసిన టైంకి అయితే రాలేదు, మేబీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. ఓకే 24 మినిట్స్ అని చూపెడుతుంది, ఇంకా రాలేదు. ఒకవేళ కానీ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తే అవి కూడా చెక్ చేయండి. నాకు తెలిసి ఇన్ఫోసిస్ వీక్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఆల్రెడీ. హెచ్సిఎల్ టెక్ నెంబర్స్ పరంగా కూడా రీసెంట్గా వచ్చిన నెంబర్స్ న్యూట్రల్గా వచ్చినాయి, కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ నెగిటివ్గా ఇచ్చింది. ఒకవేళ ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్లో కానీ పాజిటివ్గా కానీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్అవుట్ చేసి వస్తే నిఫ్టీకి అది రేపు మార్నింగ్ సపోర్ట్ చేయొచ్చు. మేబీ దానివల్ల నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం కూడా ప్రాబబిలిటీస్ ఉంటాయి. నాకు తెలిసి అయితే మాత్రం ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి వస్తుందని అనుకుంటున్నాను. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం చెప్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కాబట్టి ఏం చెప్తుంది అనేది వెయిట్ చేసి అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్లో డెఫినెట్గా దాని గురించి అయితే మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. నా బిట్కాయిన్ పరంగా అండ్ సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్కాయిన్లో కొంచెం డిక్లైన్ వస్తుంది. ఆబ్వియస్లీ యూఎస్ మార్కెట్స్లో ఫాలో అవుతున్నప్పుడు ఆ డిక్లైన్ అనేది వస్తుంది. కానీ బిట్కాయిన్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం మనకి యాజ్ ఆఫ్ నౌ టచ్ చేస్తుంది. అది 78,155. ఎనీథింగ్ ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనకి 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఫర్దర్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 84,000 బిట్కాయిన్ని. ఒకవేళ కానీ 78,155 లెవెల్ కానీ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, స్లోగా ఇది సపోర్ట్ లెవెల్ వరకు రావచ్చు. సపోర్ట్ లెవెల్ కానీ వన్స్ టచ్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంటే మనం మళ్ళీ కూడా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ఫర్దర్గా బ్రేక్ చేస్తే బిట్కాయిన్ పాజిటివ్ సైడ్ కనబడుతుంది, లేకపోతే మాత్రం స్లోగా డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. వన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ ఉండడం, క్రూడ్ ప్రైస్ పెరగడం, ఆర్బీఐ రేట్ కట్ చేయదన్న ఎక్స్పెక్టేషన్ మినిట్స్ బట్టి అర్థమైపోవడంతో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం సెల్ ఆఫ్ కనపడుతుంది. గోల్డ్ పరంగా ఓన్లీ వన్ లెవెల్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న మనం డ్రా చేసుకున్న నో ట్రేడింగ్ జోన్ పరంగా అయితే మాత్రం 4,640, కరెంట్లీ 4,706 దగ్గర అయితే మాత్రం గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ 4,600 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం గోల్డ్ ఫర్దర్గా డిక్లైన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ వార్ సిచ్యువేషన్స్ పరంగా ఇంకా వర్స్ట్ కానీ కంటిన్యూ అయితే మాత్రం, ఇంకా వర్స్ట్ కానీ పెర్ఫామ్ చేస్తే మాత్రం గోల్డ్లో మేజర్ ఫాల్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా అయితే మాత్రం ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్న 76 బ్రేక్ అవుతుంది. ఈరోజు డే అండ్ డే సైడ్ కానీ సిల్వర్ 76 బిలో కానీ ఉంటే మాత్రం మేబీ సిల్వర్ ఫర్దర్గా 66 వరకు డిక్లైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్, సిల్వర్ అండ్ సేమ్ టైం వచ్చేసరికి మీరు బిట్కాయిన్లో విత్ లెవరేజ్ ట్రేడ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ మీరు చూడండి, యూజువల్గా మీరు గోల్డ్ని 11 అయ్యేసరికి స్టాప్ చేసేస్తారు. బట్ గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డెల్టా ఎక్స్చేంజ్లో విత్ లెవరేజ్తో అయితే మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వీటికి ఎక్స్పైరీ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ మీరు తీసుకున్న పొజిషన్ని ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అయినా కానీ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయాలని వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. జియో ఫైనాన్స్ స్టాక్ ఈరోజు 5% వరకు ఆల్మోస్ట్ పెరిగింది ఒకనొక స్టేజ్లో. జియో ఫైనాన్స్ వాళ్ళు ఇదివరకే ఒక అప్డేట్ ఇచ్చారు, అదేంటంటే బజాజ్ ఏలియన్స్ అని ఒక ఇన్సూరెన్స్ ఉండేది, మీకు ఆ పేరు బాగా గుర్తుండిపోద్ది మీకు. ఏలియన్స్ అనేది యూరోప్ కంట్రీ యొక్క కంపెనీ అనమాట. అది బజాజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి 17 సంవత్సరాలు ట్రావెల్ చేసింది. ఇప్పుడు అదే ఏలియన్స్ బజాజ్ వాళ్ళతో కంప్లీట్గా స్ప్లిట్ అయిపోయి సో జియో వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు, ఒక కంపెనీ ఫామ్ చేశారు ఇద్దరు కూడా, ఏలియన్స్ జియో ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని చెప్పి. సో ఈ రెండు కంపెనీస్ కలిపి 50% ఈక్వల్ ఓనర్షిప్తో అయితే మాత్రం జాయింట్ వెంచర్ని పెట్టుకొని 2047కి ఇన్సూరెన్స్ పరంగా మార్కెట్ షేర్ని పెంచి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ని అతి తక్కువ కాస్ట్కి ఇవ్వాలనే పాయింట్తో స్టార్ట్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు. దీనివల్ల జియో ఫైనాన్స్ వాళ్ళకి ఒక కొత్త రెవెన్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అలానే ఒక ఎక్స్పీరియన్స్డ్ కంపెనీతో టైఅప్ అవడంతో వీళ్ళకి ఆ రెవెన్యూ డెఫినెట్గా వస్తుందనే నమ్మకంతో ఇన్వెస్టర్స్కి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లాగా కనిపించి ఈరోజు ఈ స్టాక్ని పాజిటివ్ సైడ్ వెళ్ళేటట్టు ఇన్వెస్ట్మెంట్స్ చేశారనేది నా ఒపీనియన్. అందువల్ల ఈరోజు జియో ఫైనాన్స్ కంపెనీలో
4.5% అయితే హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. బిఎల్ కంపెనీ ఈరోజు న్యూట్రల్గా మూవ్ అయింది, కానీ పాజిటివ్ అప్డేట్సే ఉన్నాయి. డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అయి ఉన్న దీనికి అప్రాక్సిమేట్లీ మల్టిపుల్ ఆర్డర్స్ అంటే వేరే వేరే ఆర్డర్స్ బట్టి 569 crores ఆర్డర్స్ వస్తున్నట్టయితే మాత్రం అప్డేట్ ఇచ్చారు. దానివల్ల బిఎల్ స్టాక్ ఈరోజు మనకి నెగిటివ్గా కరెక్షన్ అవుతున్నా కానీ, అన్ని స్టాక్స్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నా కానీ ఈ స్టాక్ న్యూట్రల్గా రియాక్ట్ అయింది. ట్రెండ్ ఈరోజు 4% ఫాలో అయింది. యాక్చువల్గా నాకు ట్రెండ్లో నెగిటివ్ నెంబర్స్ కనిపించలేదండి, ఎందుకంటే టాప్ లైన్ 4217 crores నుంచి 5026 crores వెళ్ళింది. 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి 18% ఇంప్రూవ్ అయింది. 312 crores నుంచి 413 crores. ఈవెన్ ఈపీఎస్ కూడా 11.26 వచ్చింది, లాస్ట్ టైం 8.95. ఇయర్లో మంచి కంపారిజన్సే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎర్నింగ్స్ రాకముందు ఒక స్టాక్ కానీ ముందుగానే పాజిటివ్గా రియాక్ట్ అయిపోతే ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్. సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అయింది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ట్రెండ్ మీద ఇచ్చిన రేటింగ్స్ పరంగా చెక్ చేసుకుంటే బెయిన్స్టైన్ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇస్తూ 5000 per shareకి టార్గెట్ ప్రైస్ని పెంచారు. హెచ్ఎస్బీసీ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 4830కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. జఫ్రీస్ వాళ్ళు హోల్డ్ రేటింగ్ ఇస్తూ 4675కి టార్గెట్ ప్రైస్ని అయితే ఇచ్చారు. సిటీ వాళ్ళు మాత్రమే సెల్ రేటింగ్ ఇస్తూ 4100కి టార్గెట్ ప్రైస్ని అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఒక సెల్ రేటింగ్, ఒక హోల్డ్ రేటింగ్, రెండు ఒక అవుట్ పెర్ఫార్మెన్స్, ఒక బై రేటింగ్. సో ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ పరంగా ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి అండ్ వాళ్ళ స్టోర్స్ బాగానే ఇంక్రీజ్ చేస్తున్నారు. సమ్మర్లో జూడియోకి సేల్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వెస్ట్ లైఫ్ సేల్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి బట్టి అయితే మాత్రం ట్రెండ్కి రెవెన్యూ పెరుగుతుందే తప్ప తగ్గడానికి ఛాన్సెస్ తక్కువ. బట్ రీసెంట్ డేస్లో పెరగడంతో ఈరోజు కొంచెం కూల్ ఆఫ్ అయింది అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఎల్టీటీఎస్ ఓకే ఈరోజు మనకి 4.5% డిక్లైన్ అయితే మాత్రం కనిపించింది. ఎల్టీటీఎస్ కంపెనీ పరంగా అయితే మాత్రం రెవెన్యూ నెంబర్స్ అన్నీ న్యూట్రల్గా వచ్చినాయి. మరీ బిగ్ పాజిటివ్ అని నేను చెప్పను, బట్ న్యూట్రల్గా అయితే మాత్రం వచ్చినాయి. కానీ జేపీ మోర్గన్ వాళ్ళు ఈ కంపెనీ మీద న్యూట్రల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 3600కి అయితే మాత్రం ఇచ్చారు. ఉన్న ప్రైస్ దగ్గర నుంచి 3600 అంటే పెద్ద టార్గెట్ కూడా కాదు. బట్ నెంబర్స్ పరంగా ఫస్ట్ చూసుకుంటే 2638 నుంచి 2858కి ఇచ్చారు. బాటమ్ లైన్ 310 నుంచి 333 crore న్యూట్రల్. 16% నుంచి 18% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎల్టీటీఎస్ నెంబర్స్ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్ అయితే పాజిటివ్గా వచ్చాయనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెల్టా కార్పొరేషన్ కంపెనీ ఈరోజు 20% పెరిగింది. యాక్చువల్గా డెల్టా కార్పొరేషన్ కంపెనీలో మార్నింగ్ మనము ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, కాకపోతే అప్పుడు నేను అది ఫ్లోలో మాట్లాడాను, అయితే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 183 crore, 161 crore. ఓకే ఇయర్లో అయితే మాత్రం టాప్ లైన్ డిక్లైన్ అయింది. 22% నుంచి 17% డిక్లైన్ అయింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. కానీ ఇక్కడ చూడండి 165 నుంచి 16 ఇక్కడ డిక్లైన్ అయినట్టు కనపడుతుంది. కానీ ఇక్కడ అదర్ ఇన్కంలోని 211 కోట్లు వచ్చింది. ఈ 211 కోట్లు తీసేస్తే వీళ్ళకి -65 కోట్లు అనమాట. ఓకే అంటే లాస్లో ఉన్న కంపెనీ ఇయర్లో ప్రాఫిట్లోకి టర్న్ అయింది. ఇయర్లో లాస్ ఉన్న కంపెనీ ప్రాఫిట్లోకి టర్న్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బూస్టప్. కాబట్టి డెల్టా కార్పొరేషన్ కంపెనీ ఈరోజు 20% అప్సైడ్ మొమెంటం అయితే ఇచ్చింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు 6% అప్సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ యొక్క నెంబర్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ 1716 నుంచి 2065 crores వెళ్ళింది. వీళ్ళు రీసెంట్గా క్వార్టర్లీ అప్డేట్ ఇచ్చినప్పుడే పాజిటివ్గా అప్డేట్ ఇచ్చేశారు. అప్పుడే ఈ స్టాక్ హైయర్ సైడ్ మొమెంటం మూవ్ అయింది. బట్ రిజల్ట్స్లోని అప్పుడు చెప్పిన నెంబర్స్ కన్నా రిజల్ట్స్లో ఇంకొంచెం పాజిటివ్గా ఇచ్చేసరికి సో స్టాక్ వచ్చేసరికి ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45 నుంచి 51% వెళ్ళింది. 644 crores నుంచి 842 crores వెళ్ళింది. నెంబర్స్ చూసుకుంటే ఇయర్లో అన్నీ కూడా ఇంప్రూవ్ అవడంతో ఈరోజు ఈ స్టాక్లో హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. యూనియన్ బ్యాంక్ ఈరోజు కూడా 4 స్టోర్స్ కొత్తగా యాడ్ చేసుకుంటున్నామని చెప్పారు. కానీ యూనియన్ బ్యాంక్ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైంతో చూడండి టాప్ లైన్ అయితే మాత్రం 27,869 నుంచి 26,676 డిక్లైన్ అయింది. సో ఫైనాన్షియల్ మార్జిన్స్ కూడా -0% నుంచి 3%కి వచ్చింది. బాటమ్ లైన్ అయితే మాత్రం 5011 crores నుంచి 5500 crores అయితే మాత్రం వెళ్ళింది. బాటమ్ లైన్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ అసెట్ క్వాలిటీలోని ప్రెజెంట్ రైట్లో కొంచెం నెంబర్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ తగ్గట్టుగా రాలేదు. సో దానివల్ల యూనియన్ బ్యాంక్ అయితే మాత్రం డిక్లైన్ వచ్చింది. ఇంకోటి నిఫ్టీ పరంగా ఒకవేళ ఏం జరుగుతుందనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫోసిస్ యొక్క ఏడిఆర్ని చూడండి. ప్రజెంట్ ఏడిఆర్ ఎలా రియాక్ట్ అయింది అనేది. సో ఏడిఆర్ రియాక్షన్ బట్టి కూడా మనం చెప్పేయచ్చు. బట్ నార్మల్గా అయితే మాత్రం నేను మీకు అంత ఫాస్ట్గా మనం చెప్పలేం. ప్రీ మార్కెట్ పరంగా ఏడిఆర్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అనేది మనం చెప్పచ్చు. సో ప్రెజెంట్ రైట్నో ఇన్ఫోసిస్ ఏడిఆర్ అయితే మాత్రం ప్రీ మార్కెట్లో 4% డ్రాప్ అయింది. మేబీ డే ఎండ్ అయ్యేసరికి ఎలా క్లోజ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. 5.7% డిక్లైన్ అయింది. కరెంట్లీ ఇన్ఫోసిస్ అయితే మాత్రం నిఫ్టీ 50కి డ్రాప్ చేయడానికి
చూస్తుంది. మేబీ మేనేజ్మెంట్ గైడెన్స్ నెగిటివ్గా రాలేదేమో, రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. సో రిజల్ట్స్ కూడా ఎట్లా వచ్చినాయి అనేది నేను మీకు రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో దాన్ని బట్టి మనం రేపు నిఫ్టీ యొక్క గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ని ఈ ఏడిఆర్ బట్టి ఒక కన్ఫర్మేషన్కి అయితే మాత్రం రావచ్చు. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.